ఇతర కరెన్సీలతో పోల్చి చూస్తే డాలర్ బలహీనంగా మారింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. ఇదిలా ఉంటే దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 95,000 రూపాయలు దాటిన బంగారం ధర అతి త్వరలోనే 1,00,000 రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. దీంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని పసిడాభరణాల వ్యాపారులు పేర్కొంటున్నారు. బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట. వెండి ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. వరుసగా రెండో రోజు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తాయి. మంగళవారం 22 క్యారెట్లకు 10 గ్రాముల బంగారం ధర 350 రూపాయలు తగ్గి 87,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయలు తగ్గి 95,180 వద్ద ఆగింది. బెంగళూరు, చెన్నై, ముంబైలో అదే ధరలు కొనసాగుతుండగా న్యూఢిల్లీలో 22 క్యారెట్లకు 87,350 రూపాయలు కాగా 24 క్యారెట్లకు 95,330గా ఉంది. దుబాయ్లో 22 క్యారెట్లకు 84,095 రూపాయలుగా, 24 క్యారెట్లకు 90,860గా ఉంది. అమెరికాలో 83,087 రూపాయలు ఉండగా, ఇంకా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 88,654గా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి మంగళవారం మార్కెట్లో 100 రూపాయలు తగ్గగా కిలో వెండి ధర 1,09,800గా కొనసాగుతుంది. మగువలకు శుభవార్త. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర. ఇటీవల రోజుల్లో వరుసగా పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై